కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై కూడా సిబిఐతో దర్యాప్తు చేయాలని లేఖలో ప్రస్తావించింది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర అంశాలపైన దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వ లేఖ రాసింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయంపై కూడా సిబిఐతో దర్యాప్తు చేయాలని లేఖలో ప్రస్తావించింది. అంతేకాకుండా అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన దర్యాప్తు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. దీనిపై ఉన్న డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, కాళేశ్వరంపై కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై శాసనసభలో చర్చించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగించామని చెప్పి ఏదైతే ఒక ప్రకటన చేశారో, ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే కేంద్ర హోంశాఖకు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కోరుతూ సర్కార్ ఒక లేఖను రాసింది. అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా ఈ లేఖలో ప్రస్తావించింది ప్రభుత్వం. అలాగే కాళేశ్వరం కార్పొరేషన్ తో పాటు అంతర్రాష్ట్ర అంశాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఏదైతే ఈ లేఖలో సిబిఐకి కేంద్ర హోంశాఖ రాసిన లేఖలో పేర్కొంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై సైతం విచారణ చేయాలని చెప్పి కూడా ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఖచ్చితంగా సిబిఐకి సంబంధించిన విచారణ ఉంటుంది, ఈ వారంలోపు జరుగుతుందని చెప్పి దీనికి సంబంధించినటువంటి లేఖను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పి కూడా ఏదైతే మనకు వార్తలు నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా. సో ఈ నేపథ్యంలో ఈ రోజే ప్రభుత్వం సంబంధించినటువంటి ఒక లేఖను కేంద్ర హోంశాఖ కూడా విడుదల చేసింది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో మేడిగడ్డ బ్యారేజీ చేసిన పనికి చెల్లించిన బిల్లులు ఈ మొత్తం అంతిమంగా ఎవరికి ఎంత చేరిందన్న దానిపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా ఏదైతే కమిషన్ దీంట్లో సిఫార్సు చేసినటువంటి అంశాలను కూడా కోట్ చేస్తూ ఈ లేఖలో పేర్కొంది. అలాగే ఈ సిబిఐ విచారణతో ఒకేసారి ఐఏఎస్ అధికారులు ఇంజనీర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ లో చాలా స్పష్టంగా ఏదైతే పేర్లను కూడా సిఫార్సు చేసింది. ఇక సిబిఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్న ఆందోళన ఇటు ఇంజనీర్లు అధికారులు కూడా ఒక ముఖ్యంగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రభుత్వం ఇటీవలే ఏదైతే శాసనసభలో చెప్పినట్టు సిబిఐకి ఈ కేసు అప్పగిస్తాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి సంబంధించిన అంశాలతో పాటు అంతర్రాష్ట్ర అంశాలు కూడా ముడిపడి ఉండడంతో సిబిఐకి ఈ విచారణ ఇవ్వడం సరైనదని చెప్పి కూడా భావించామని చెప్పింది. భావించినట్టే ఈ రోజు కేంద్ర హోంశాఖకు దీనికి సంబంధించి లేఖ రాసింది. ఇప్పటికే బీజేపీ కూడా దీనికి సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మాట్లాడుతూ కూడా అప్పగించడం కాదు, ఒక లేఖ కూడా త్వరగా రాయాలి, రాష్ట్ర సిబిఐ రంగంలోకి దిగుతుందని చెప్పి కూడా ఏదైతే బండి సంజయ్ కూడా నేను మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం మరి లేఖ రాసింది. మరి కేంద్ర హోంశాఖ నుంచి రిప్లై ఎప్పుడు వస్తుంది, సిబిఐకి ఎప్పుడు అప్పగిస్తారనేది మాత్రం వేచి చూడాల్సింది. ఖచ్చితంగా ఈ 1 వీక్ లోపు మాత్రం ఖచ్చితంగా సిబిఐ కూడా రంగంలోకి దిగుతుందనే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిబిఐ విచారణకు సంబంధించి ఎలాంటి అడుగులు ముందు పడతాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన అంశంలో దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, ఇటు పొలిటికల్ పార్టీస్ కావచ్చు, అందరూ కూడా దీంట్లో ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొనిచ్చింది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.